నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంజర్ల టీవీ స్పీ న్యూస్. చీరాల పట్టణ పరిసర ప్రాంతాల్లో గోవుల సంరక్షణ కోసం గోశాల ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు అర్జీలు సమర్పించినప్పటికీ స్పందన లేకపోవడంపై గో ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ తినడం వల్ల గోవులు అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నాయని, ఇప్పటి వరకు సుమారు 150 గోవులు మృతి చెందినట్లు గో సంరక్షణ సేవకులు పేర్కొంటున్నారు. చీరాల ప్రాంతంలో గోశాల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి గోవులకు పౌష్టికాహారం, వైద్యం, సురక్షితమైన ఆశ్రయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని గో ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పారిశ్రామిక పార్కులు, క్లస్టర్లలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను జడ్డలం కాకముందే పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. జిల్లా కలెక్టర్ ఆలోచన మేరకు నిర్వహిస్తున్న 1 డే 1 ఇండస్ట్రియల్ పార్క్ 1 ఇండస్ట్రీ కార్యక్రమంలో భాగంగా ఎడ్లపాడు మండలంలోని స్పైసెస్ పార్క్ ను జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు సందర్శించి పరిశ్రమల సమస్యలు, మౌలిక వసతులు, భవిష్యత్ పారిశ్రామిక కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. పెదకాకాని గ్రామంలో శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినదని, ఈ దేవస్థానానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. ఈ దేవస్థాన దక్షిణ కాశీగా పిలువబడుతుంది. గత 2 సంవత్సరాల నుండి దేవస్థాన అధికారులతో పాటు ప్రభుత్వ వైఫల్యం వల్ల రోజుకు దేవస్థాన ప్రతిష్టను దిగజారుస్తున్నారు. గర్భగుడిలోని శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి మెడలోని మంగళసూత్రం కనబడట్లేదని, మంగళసూత్రాన్ని దొంగిలించిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శివ సంజీవయ్య కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, ఖమ్మంపాలెం ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సరైన మురుగు కాలువల వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోతుందని ఆయా కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పేద ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేమూరు నియోజకవర్గానికి చెందిన 6 లబ్ధిదారులకు మొత్తం 6,99,893 విలువైన వైద్య సహాయం మంజూరైంది. వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులను వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రత్యేక సిఫార్సుతో సీఎంఆర్ఎఫ్ కార్యాలయానికి పంపించారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. మొత్తం 6 మంది లబ్ధిదారులకు 6,99,893 వైద్య సహాయం మంజూరైంది. రెండు 2018లో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకన వ్యవహారంలో చోటు చేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలో పేర్కొన్న అంశాలపై వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు శాసనసభలో తీవ్రంగా స్పందించారు. గ్రూప్ 1 వంటి ప్రతిష్టాత్మక పరీక్షల మూల్యాంకనంలో నిబంధనలు ఉల్లంఘనలు జరిగితే వాటి ప్రభావం వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుపై పడుతుందని ఆయన అన్నారు. ఎస్ఐటి నివేదికలోని అంశాలను సమగ్రంగా పరిశీలించి బాధ్యత వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అన్యాయం జరిగిన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పల్నాడు జిల్లాలో ఉత్తమ ఎంపీడీఓగా ఎంపికై స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ నుండి అవార్డు అందుకున్న న్యూజిలాండ్ల మండల ఎంపీడీఓ సింగంశెట్టి సత్యనారాయణకు మండలానికి చెందిన కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో కూటమి నాయకులు లగడపాటి సూరిబాబు, గంగినేని బ్రహ్మయ్య, పసుపులేటి రాజాబాబు తదితరులు ఎంపీడీఓ సింగంశెట్టి సత్యనారాయణకు ఘనంగా సత్కరించి అభినందించారు.
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలోని ముప్పాల గ్రామంలో గల ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ఎంపీఈడి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పి రాజేశ్వరి భారత పారా మిక్స్డ్ హాకీ జట్టు కోచ్గా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చుండు వెంకట్రావు తెలిపారు. ఆగస్టు 20 నుండి 24 తేదీ వరకు బెల్జియం, నెదర్లాండ్లో జరిగే పారా హాకీ వరల్డ్ కప్లో భారత జట్టుకు ఆమె కోచ్గా వ్యవహరిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. 2026 ఫరీదాబాద్లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ భారత్ హాకీ ప్రిపరేటరీ క్యాంప్కు ఆంధ్రప్రదేశ్ కోచ్గా బాధ్యతలు పూర్తి చేసిన రాజేశ్వరి ప్రస్తుతం భారత పారా మిక్స్డ్ హాకీ జట్టుకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో భార్య భర్త మృతి చెందిన సంఘటన వినుకొండ పట్టణం వెల్లటూరు రోడ్డులోని హనుమాన్ నగర్ వద్ద గురువారం ఉదయం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న వల్లూరి సావిత్రి, ఆమె భర్త రవి ఇద్దరు మిద్దెబావి కాలనీ ప్రాంతంలోని తమ కూతురు ఇంటి నుండి మోటార్ సైకిల్ పై వస్తుండగా హనుమాన్ నగర్ వద్ద వెనుక నుండి వేగంగా వస్తున్న టాటా ఏసీ బలోరా వాహనం ఢీకొట్టింది. దీంతో భార్య భర్తలు ఇరువురు తలలకు బలమైన గాయాలయ్యాయి. 108 ద్వారా క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొన ఊపిరితో ఉన్న ఇరువురు మృతి చెందారు. వినుకొండ మండలంలోని ఉప్పరపాలెం గ్రామంలో అధికారులు గురువారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో సంవత్సరాల తరబడి కాలువలు పెరిగిపోయిన చెత్త చెదారం తొలగించకపోవడంతో నీటి నిల్వలు ఏర్పడి దోమల వంటి కీటకాలు వ్యాపించాయి. సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకి స్పందించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి ముత్తినేని శ్రీనివాసరావు గ్రామానికి చేరుకుని పరిశీలన చేశారు. ఆయన ఆదేశాల మేరకు గ్రామంలో కాలువల్లో పూడికి తీత, పిచ్చి చెట్ల నరికివేత, వీధులను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది రంగంలోకి దిగి పనులు చేపట్టారు. ఇవి స్పీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.